తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతిపిత ఎలా అవుతారు అంటూ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నిన్న మిర్యాలగూడలో కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కి సంబంధించి రాజకీయంగా చాలా పెద్ద విమర్శలు, ప్రతి విమర్శలు చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల మాట్లాడుతున్న భాష ముఖ్యమంత్రి స్థాయిని తగ్గిస్తోంది. రేవంత్ రెడ్డి స్థాయి, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడదలుచుకోలేదు కానీ ముఖ్యమంత్రి స్థాయిని తగ్గిస్తోంది. ఇది కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు ప్రధానంగా. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికై ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు కాంగ్రెస్ పార్టీ పరువును తీస్తున్నాయి. ఎందుకు జాతిపిత అవుతావు, ఎలా జాతిపిత అవుతావు అంటూ కేసీఆర్‌ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణకు జాతిపిత ఎవరు, ఏంటి అనే చర్చ పక్కన పెడితే, తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటి? తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది తెలంగాణ సమాజం ముందుంది. ఈ వీడియోలో నేను కేసీఆర్‌ని వెనకేసుకొని రావడానికో, లేకపోతే రేవంత్ రెడ్డిని విమర్శ చేయడం నా ఉద్దేశం కాదు. కానీ రేవంత్ మాట్లాడుతున్న మాటలు తెలంగాణకు వ్యతిరేకంగా ఓ ముఖ్యమంత్రి స్థాయికి తగని విధంగా ఉన్నాయి. బయట రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు చూసి సిగ్గుపడేలా ఉన్నాయి. రాష్ట్రం పరువు తీసేలా ఉన్నాయి. కేసీఆర్ ఏం చేశారు? జాతిపిత అవునా కాదా పక్కన పెడితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ పాత్రని ఏ ఒక్కరూ మరిచిపోలేరు, ఏ ఒక్కరూ తక్కువ చేయలేరు. ఆ మాటకొస్తే మీరు మహా టీవీలో ఐ వెంకట్రావు గారి షోలో కూర్చొని కేసీఆర్ అనేవాళ్ళు లేకపోతే మేము తెలంగాణ తెచ్చేవాళ్ళం కాదు, తెలంగాణ వచ్చేది కాదు, అది ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే అని మీరే మాట్లాడిన మాటలు కూడా అందరం చూసాం. ఆ రోజు అలా మాట్లాడి ఈరోజు నోటికొచ్చినట్లు వయస్సుని గౌరవించకుండా మాట్లాడుతున్న మాటలు, ఆత్మహత్య చేసుకో తరహా వ్యాఖ్యలు, పేగులు చీల్చి లోపలేసుకుంటాం, మెడలో వేసుకుంటాం లాంటి మాటలు, ఆ మొక్కను మళ్ళీ మొలవనివ్వడం లాంటి మాటలు మిమ్మల్ని మరింత కురుచుగా చేస్తున్నాయి. ఇది మంచిది కాదు మీకు, కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ చెప్తున్నాను. కేసీఆర్ ఏం చేశారు? తెలంగాణ కోసం చాలామంది పోరాటం చేసి వదిలేసిన తర్వాత ఇంకా మళ్ళీ పోరాటం చేసేవాడు కూడా మధ్యలో వదిలేసేవాడే తప్ప తెలంగాణ తెచ్చేవాడు కాదు అని తెలంగాణ సమాజం అంతా అనుకుంటున్న సమయంలో తెలంగాణ జెండా పట్టుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు పోరాడిన వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ మాత్రమే తెలంగాణ కోసం దేశవ్యాప్తంగా తిరిగి 32 పార్టీలకు సంబంధించిన లేఖలు తీసుకున్నారు. 32 పార్టీలు దేశంలో తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చాయి. కేసీఆర్ వెళ్ళి అడిగితే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వెళ్ళి అడిగితే కాదు. అమరవీరులు ఇంకేదో కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. చనిపోయిన ప్రతి అమరవీరుడు రాసింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల పేర్లే రాసి చనిపోయారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంకెందుకు ఇవ్వట్లేదు అనే పేర్లు రాసి చచ్చిపోయారు. కేసీఆర్ వల్ల తెలంగాణ ఆలస్యం అవుతుంది, కేసీఆర్ వల్ల తెలంగాణ నష్టం జరుగుతుందని లెటర్లో రాసి చనిపోయిన అమరవీరులు ఎవరూ లేరు. తెలంగాణకు నష్టం కాంగ్రెస్ చేస్తోంది, కాంగ్రెస్ వల్ల మేము తెలంగాణ సాధించలేకపోతున్నాం, కాంగ్రెస్ వల్ల తెలంగాణ ఆలస్యం అవుతుంది అని కాంగ్రెస్ను దోషిగా చూపి 1000 మందికి పైగా విద్యార్థులు తెలంగాణ వాదులు ఆత్మహత్య చేసుకున్నారు. సో అటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రిగా మీరుండి వచ్చి ఇప్పుడు తెలంగాణ తేవడానికి కేసీఆర్కి ఏంటి సంబంధం అని మాట్లాడుతున్నారు. కేసీఆర్ తెలంగాణ అనే ఒక ఎజెండాని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎజెండా నుంచి ఏ ఒక్కరోజు పక్కకు తప్పుకోలేదు కదా. కేసీఆర్ అనే ఒక వ్యక్తి లేకపోతే తెలంగాణ ఉద్యమం చుట్టూ అన్ని పార్టీలు తిరగాల్సిన పరిస్థితి వచ్చేది కాదు కదా. అటువంటి కేసీఆర్ తెలంగాణ జాతిపిత కాడు, అవునా కదా పక్కన పెడితే కాడు. మరి ఎవరికి అర్హత ఉంది? ప్రొఫెసర్ జయశంకర్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా గౌరవించిందా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలి శాసనసభలో కూడా మీరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. తెలుగుదేశం పార్టీ తెలంగాణకు మొదటి శత్రువు, తెలంగాణ సమాజం అంతా చూసిన మాట. ఈ మాట నేనెందుకు చెప్తున్నానంటే, తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చిన రోజు అర్ధరాత్రి, తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ అయిన రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా మీ పార్టీ అప్పటి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. తెలంగాణ వచ్చిన రోజు సంబరాలు చేసుకున్నవాడు తెలంగాణ వాదవుతారా? తెలంగాణ వచ్చిన రోజు అర్ధరాత్రి ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతూ రాష్ట్ర విభజనను అడ్డుకునే ప్రయత్నం చేసిన వాడు తెలంగాణ వాళ్ళు అవుతారా? ఆలోచన చేయండి. ఎవరు మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చంద్రబాబే కారణం కాబట్టి చంద్రబాబు తెలంగాణ జాతిపిత ఉందామా? చంద్రబాబు నాయకత్వంలో మీరు పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చారని చంద్రబాబుని తెలంగాణ జాతిపితగా చేద్దామా? తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో బ్రతకాలని కోరుకుంటున్నారు మీరు. తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణని 10 ఏళ్ల పాటు పాలించిన ఒక పార్టీ తెలంగాణ వ్యతిరేక పార్టీ అని మీరు చెప్తున్నారు. తెలంగాణ సమాజం అంతా నమ్మాలి. ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి చంద్రబాబుని తెలంగాణ జాతిపితగా ప్రకటించేద్దామా? మీకు తెలంగాణను వ్యతిరేకించిన చంద్రబాబు పైన తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు, తెలంగాణ ఏర్పడ్డ రోజు, తెలంగాణకు వ్యతిరేకంగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా నల్ల కండవాలు వేసుకొని తిరిగిన చంద్రబాబు
చాలా గొప్పవాడిగా ఈ రాష్ట్రంలో ఉండాల్సిన నాయకుడిగా మీకు కనపడుతున్నాడు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన కేసీఆర్ మాత్రం శత్రువుగా ఎందుకు కనపడుతున్నాడు? మొత్తం ఉద్యమం అంతా 14 ఏళ్ల ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఎవరికి వ్యతిరేకంగా నడిచింది? కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా కదా నడిచింది. కాంగ్రెస్ పైన ఒత్తిడి తీసుకురావడమే కదా తెలంగాణ ఉద్యమం ఆ రోజు అందరం చూసింది, చేసింది. కేసీఆర్‌ని ఏదో అనేసి, కేసీఆర్ పైన విమర్శ చేసి, కేసీఆర్‌ని తక్కువగా చూపించి, మీరేదో ఎక్కువగా అవుదామనుకుంటే, అటువంటి విమర్శలు మీ స్థాయిని ఇంకా కురుచుగా చేస్తున్నాయి. అది ఏమాత్రం కూడా మంచిది కాదు. తెలంగాణ రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసింది కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం కోసం పదవులకు రాజీనామా చేసింది కేసీఆర్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్లో కొట్లాడింది కేసీఆర్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం కోసం మీరు అప్పుడున్న తెలుగుదేశం పార్టీని ఒప్పించి ఆ పార్టీతో లేకెప్పించింది కేసీఆర్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం కోసం కాంగ్రెస్‌ని ఒప్పించి బిల్లు పెట్టక తప్పని పరిస్థితిని క్రియేట్ చేసింది కేసీఆర్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం కోసం భారతీయ జనతా పార్టీని ఒప్పించి భారతీయ జనతా పార్టీ కూడా మద్దతిచ్చేలా చేసింది కేసీఆర్ పార్టీ. ఇవన్నీ చేసిన కేసీఆర్ పార్టీ పక్కకెళ్ళిపోయి తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా పనిచేసిన తెలుగుదేశం పార్టీ నుంచి మీరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి, అటువంటి పార్టీ ఇంకా ఈ రాష్ట్రంలో బతకాలని మీరు కోరుకుంటూ, మీరు కేసీఆర్ తక్కువ, కేసీఆర్ జాతిపిత ఎలా అవుతాడు అని మాట్లాడితే మిమ్మల్ని ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. కులాల ప్రస్తావన తెలంగాణ రాజకీయాల్లో లేదు ఎప్పుడు నిజానికి. ఆ ప్రస్తావన అది రగిలించే ప్రయత్నాన్ని మీరు ఎందుకు చేస్తున్నారు? కేసీఆర్ ఒక కులం నాయకుడా? కేసీఆర్ ఏ జాతికి నువ్వు పిత అంటూ మీరు మాట్లాడిన మాటలు చూసిన తర్వాత జుగుప్స కలిగింది. తెలంగాణ రాజకీయాల్లో అటువంటి మాటలు లేవెప్పుడు. తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ ఉద్యమం చేస్తున్న సందర్భంగా కేసీఆర్ ఒక కులానికి సంబంధించిన నాయకుడు అయితే మొత్తం సబ్బండ వర్ణాలు, అన్ని రాజకీయ పార్టీలు కేసీఆర్ వెనక నిలిచి తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళవు. ఉద్యమకారుల గురించి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. ఎప్పుడు మీ రాజకీయ జీవితంలో ఉద్యమకారుల కోసం మీరేం చేశారో ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణ వాదులపైన మీరు తుపాకీ గురిపెట్టినది తెలంగాణ సమాజం మర్చిపోయిందా? తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడం కోసం 2001 నుంచి 4 వరకు చంద్రబాబు అండ్ కో చేసిన ప్రయత్నాల్ని తెలంగాణ సమాజం మర్చిపోయిందా? తెలంగాణ అనే పదాన్ని అసెంబ్లీలో నిషేధించిన చంద్రబాబుని తెలంగాణ సమాజం మర్చిపోయిందా? చెప్పండి మరి, మీరే ఎవరవుతారు జాతిపిత? కేసీఆర్ కాదు కానీ చంద్రబాబు నాయుడు అవుతారా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ద్రోహి కాదు కానీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తెలంగాణ ద్రోహి అవుతారా? మాట్లాడుతున్న మాటలు మనల్ని ఇంకా పలుచన చేస్తున్నాయి, మనం ఇంకా పలుచన అయ్యేలా చేస్తాయని కనీస స్పృహ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.